హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో సిమెంట్ వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంప్రదాయ నివాసాల నుంచి ఆధునిక నివాసాల వైపు కదులుతున్నారు. అటు మౌలిక సదుపాయ రంగంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దీంతో సిమెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే సిమెంట్ వాడకంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్రమంలో సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ ను ప్రారంభించడం ద్వారా నెలకు లక్షల ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పనులు, రోడ్లు, భవనాలు, పాత భవనాల మరమ్మతులు, ఇతర నిర్మాణపు పనులకు తప్పనిసరిగా సిమెంట్ అవసరం. అయితే ఈ సిమెంట్ వ్యాపారాన్ని మంచి కంపెనీ వద్ద డీలర్షిప్ తీసుకుని ప్రారంభించవచ్చు. ఇల్లు, భవనాలు, వంతెనలు, రోడ్లు, బ్రిడ్జిలు, గోడలు, తాపి పని, కాంక్రీట్ స్లాబ్, పిల్లర్లు వంటి నిర్మాణాలకు సిమెంట్ అవసరం అవుతుంది. సాధారణంగా కంపెనీలు తమ వ్యాపార అభివృద్ధిలో భాగంగా ఫ్రాంచైజీ విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సిమెంట్ కంపెనీ వారు కూడా తమ వ్యాపార అభివృద్ధి కోసం డీలర్షిప్ ద్వారానే తమ సేల్స్ను విస్తరించుకుంటారు. సిమెంట్ కంపెనీల నుండి నేరుగా సిమెంట్ను దిగుమతి చేసుకుని మీ సమీపంలో గల వారికి రీటైల్గా అమ్ముకుని సంపాదించడం ద్వారా సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించవచ్చు. సిమెంట్ కంపెనీల బ్రాండ్ను బట్టి ఆయా కంపెనీలు కొంత పెట్టుబడిని డిపాజిట్ చేయమని అడుగుతాయి. సాధారణంగా ₹1,00,000 నుండి ₹10,00,000 వరకు పెట్టుబడి డిపాజిట్ కంపెనీ నిబంధనలను బట్టి జమ చేయాల్సి ఉంటుంది. సిమెంట్ బ్యాగులను జాగ్రత్తగా దాచడానికి ఒక గోడౌన్ అవసరం అవుతుంది. అలాగే వాటిని విక్రయించడానికి మంచి సెంటర్లో దుకాణం, అలాగే పబ్లిసిటీ కోసం కాస్త ఖర్చు అవుతుంది. అయితే సిమెంట్ దుకాణం సాధారణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రాంతాలను గుర్తించి ఏర్పాటు చేస్తే మీ వ్యాపారం పుంజుకుంటుంది. సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అవసరం. అలాగే జీఎస్టీ రిజిస్టర్ చేసుకుని ఉండాలి. దీంతో పాటు స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారి నుండి అనుమతి పత్రం తప్పనిసరిగా ఉండాలి. డీలర్షిప్లో ఎవరైనా తోటి భాగస్వాములు ఉన్నట్లయితే వారి వివరాలు, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్లో మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ కరెంట్ అకౌంట్ మొదలగునవి తప్పనిసరిగా అవసరం అవుతాయి. సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన రీజనల్ మేనేజర్స్, సేల్స్ మేనేజర్లను సంప్రదించాల్సి ఉంటుంది. వారి వివరాలను ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ను సందర్శించి కాంటాక్ట్ అస్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన మరెవరైనా డీలర్గా ఉన్నారా లేదా అనే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైనా ఉన్నట్లయితే మీకు డీలర్షిప్ దక్కదు. కాబట్టి మీరు ముందుగానే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.